సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మా ప్రభుత్వము ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి సపోర్టివ్గానే ఉంది. వాళ్ళు బెనిఫిట్ షోస్ వేసుకుంటానన్నా, ప్రీమియర్స్ వేసుకుంటానన్నా, ఒక కల్కిని తీసుకోండి, ఒక దేవరాన్ని తీసుకోనండి, టికెట్ పెంచుకుంటామన్నా కూడా పర్మిషన్ ఇచ్చాం. కానీ ఎప్పుడూ జరగనటువంటి దుర్ఘటన ఇవాళ జరిగింది అంటే కేవలం కారణం అల్లు అర్జున్ రావటమే. ఓకే, ఎవరికి సహాయం చేశారు మీరు? నాకు సహాయం చేశారా, మీకు సహాయం చేశారా? జనానికి కదా మీరు ఆలోచించాల్సింది. వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? జనాల గురించి ఆలోచించండి. సామాన్యుడు ఏదో 10,000 20,000 సంపాదించుకొని ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటే నటిర కుడుతున్నారు కదా మీరు. 530 రూపాయలు టికెట్, వీటికైతే 1000 రూపాయల నుంచి 3,000 లాగా పెట్టారు కదా బెనిఫిట్ షోస్ కి. ఇవాళ సడన్ గా కళ్ళు తెరిచి ఇక్కడ నుంచి మేము బెనిఫిట్ షోస్ వేయం అంటే బెనిఫిట్ షోస్ వేయగానే 530 రూపాయలు 600 ఇలా పెంచుకుని పోతుంటారా రేట్లు? సామాన్యుడి నట్టి మీరు విరగొడుతున్నారు. బయటకి ఇచ్చే కలర్ ఏంటి? వీళ్ళకి సినిమాలకి మేము హెల్ప్ చేస్తున్నాం. ఎవరికి కావాలి? సినిమాలకు కాదుగా మీరు హెల్ప్ చేయాల్సింది మనుషులకి. మీకు ఓట్లు వేసింది జనాలు, సామాన్యుడు. వాడికి కదా మీరు హెల్ప్ చేయాల్సింది. ఇంత రేట్లు పెట్టకుండా సామాన్యుడికి అందుబాటులో సినిమా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అయితే ఇప్పుడు సిపి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి కొంత క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత వెంటనే పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వీడియోస్తో సహా రిలీజ్ చేసి, ఇదిగోండి ఇక్కడ రోడ్ షో చేశాడు, ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాడు అని మొత్తం అంతా వీడియో ప్రూఫ్స్తో సహా బయట పెట్టారు. దీనిపైన ఏంటి మీ కామెంట్స్ ఏంటి? సో ఇందాక నేను చెప్పా, రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని మందలించారు. ఇది కాదు చేయడ్సే తప్పు, ఇలా నీ మీద కంప్లైంట్ వచ్చింది, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అని. ఇప్పుడు ఒక తండ్రి మందలించినట్టు ఆయన మందలిస్తే కొడుకు కూడా ఒక ఆన్సర్ చెప్పుకోవాలి కదా. లేదు అసలు జరిగింది ఇది, అసలు ఏం జరిగిందంటే అని చెప్పుకునే హక్కు ఆయనకి ఉంది. తనేం చెప్పాడు, మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్, అసలు జరిగింది అది కాదు, ఆ టైంకి నేను అక్కడ లేను, ఈ టైంకి ఇలా ఉంది, అండ్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ అప్పుడు అందింది, మీకేమో ఇప్పుడు అందినట్టుగా ఉంది. సో అది తప్పండి, నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, నాకు ఇవన్నీ తెలియదు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మా క్రెడిబిలిటీ పోతుంది కదా అని చెప్పి పోలీసులు, లేదు మేము చెప్పాము, అవునని నువ్వు ఎట్లా కాదంటావు, నేను ఊరికే నీ గురించి ఏదో షాడీలు చెప్పినట్టు సీఎంకి చెప్పలేదు, జరిగింది ఇది చూడు, ఈ టైంకి నువ్వు ఇక్కడ తిరిగావు, ఇటు తిరిగావు, అటు తిరిగావు, ఇలా వచ్చావు అలా వచ్చావు అని చెప్పి పిన్ టు పిన్ ఆయన చెప్పాడు. వీళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు వాళ్ళు కూడా ఎవరో ఉంటారు కానీ సాధారణ జనాలు కూడా వీళ్ళు అడిగేది ఏంటంటే, మీరు ఆయన రావద్దని చెప్పేసి 4వ తారీఖు మీరు రావద్దని చెప్పి ఉత్తరం ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ పెట్టారు కరెక్టే, నువ్వు ఆ పర్మిషన్ యాక్సెప్ట్ చేయలా, తిరస్కరణకు గురైంది. పర్మిషన్ డినైడ్ అన్నప్పుడు అక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ కంటే ముందే పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు రానియకూడదు, సార్ మీకు పర్మిషన్ లేదు రావడానికి అని. మీరు దగ్గర ఉండి వాళ్ళ మామ వచ్చాడు, ఎక్కిచ్చారు కూతుర్ని పట్టుకొని, ఆ పిల్లోడు వచ్చాడు పంపించారు, అల్లు అర్జున్ వచ్చాక సరే ఇటు వెళ్ళండి, అటు రైట్ తిరగండి, పైకి వెళ్ళండి, ఇట్లా వెళ్ళి అక్కడ కూర్చోండి అని చెప్పారు. ఇది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీరు పర్మిషన్ వాజ్ డినైడ్ అన్న తర్వాత అదే పోలీసులు అక్కడ దగ్గర ఉండి ఇన్ని ఎలా ఉన్నారు? అండ్ పోలీసులు ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దానికి సమాధానంగా ఇవన్నీ చూపిస్తున్నారు. ఎన్ని కేసెస్ లో మనకి పోలీసులు ఇలా ప్రొయాక్టివ్ గా వచ్చి ఇవన్నీ చూపించారండి. ఇక్కడ శబ్ద బోల్ రే లేకిన్ ఎవరో మాట్లాడిస్తున్నారు అన్నట్టుగానే అనిపిస్తుంది చాలా మంది. సో జనరల్ గా పోలీసులు ఏం చెప్తారు, కోర్టు పరిధిలో కేసు ఉందండి, మా పని మేము చేసుకుంటున్నాం, మీడియాకి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆధారాలు కూడా ట్యాంపర్ అవుతాయి, ఇవి చూపిస్తే ఇప్పుడు ఇదిగో ఇదాన్ని చూపించారు అనుకోండి, మొత్తం లైవ్ చూపించారు. ఇప్పుడు రేపు అల్లు అర్జున్ లాయర్ గారు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఉన్నారు, ఆయన డిఫెన్స్ ప్రిపేర్ చేసుకోరా, ఓహో దీనికి మనం ఇలా చెప్పచ్చు, ఇలా కౌంటర్ వచ్చింది. సో బేసికలీ అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే జనరల్ గా మనం ఎక్కడ కూడా పోలీసులు మీడియాని పిలిచి ఇంత పెద్ద మీటింగ్లు పెట్టి చేయడం అనేది మనం చూడం. ఇక్కడ ఎక్కడో పొలిటికల్ రంగు పులుపుకుంటోంది అనేది సామాన్యుడి డౌట్. ఓకే, అంటే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది. అల్లు అర్జున్ పేరుని ప్రతి ఒక్క పార్టీ కూడా వాడుకుంటోంది. ఇటు బీఆర్ఎస్ వాడుకుంది వెంటనే, ఇప్పుడు బీజేపీ వాడుకుంటోంది, ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ రూలింగ్ లో ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈయన ఎవరైతే టార్గెట్ చేస్తారో ఆ ఆపోజిట్ వాళ్ళందరూ సపోర్ట్ వెళ్తారు బేసికల్లీ. జరుగుతూ ఉండాలి. కానీ ఒకటి చెప్పండి,
అసలు ఈ ఫైల్ అయిన కేసులు ఏవైతే సెషన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ కి ఇతను చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నో, చెల్లదు. ఇప్పుడు Okay. కేసులు ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం. ఎవరు, నేను మీ మీద పెట్టచ్చు, మీరు నా మీద పెట్టచ్చు. కానీ కోర్టు వరకు వెళ్ళిన తర్వాత పరోక్షంగా కారణం అయ్యాడు అన్నావు కదా. నువ్వు A11 A12 A1 ఎవరు? రేవతిని తొక్కిన వాళ్ళు A1. తొక్కినోడు ఎవరు తొక్కారు? ఎవరు వచ్చి తొక్కారు? రేవంత్ని టార్గెట్ చేసి కావాలని ఎవరైనా తొక్కడానికి వచ్చారా? లేదా ఎవరో ఉగ్రవాదులు వచ్చి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి వెళ్ళారా? లేదా అల్లు అర్జున్ మీదకి నెట్టేయడానికి ఎవరైనా పడని వాళ్ళు వచ్చి అక్కడ విధ్వంసం చేశారా? అది ఫస్ట్ అది కనుక్కుంటే ఆ తొక్కిన వాళ్ళ నలుగురిని సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళని పట్టుకొని మోకాల మీద నిల్చోబెడితే అసలు నిందితులు ఎవరో ఈజీగా 5 నిమిషాల్లో తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ పోయి కారకులు ఎవరు అనేదే ఉంది. అది కూడా ఇంకోటి ఏంటంటే Hmm. పెట్టిన సెక్షన్ Hmm. 105 118 అనుకుంటా. 105 అంటే కల్పబుల్ హోమిసైడ్ ఓకే. అంటే 100 ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్లీ డన్. 100 అనేది బేసిక్ సెక్షన్, దాని ఎక్స్టెన్షన్ 105 అనమాట. అంటే ఏంటంటే అవతల వాళ్ళని చంపాలనే ఇంటెన్షన్ తోటి నువ్వు కనుక చేస్తే, నీ యాక్షన్స్ వల్ల అవతల వాళ్ళు చచ్చిపోతారని నీకు తెలిసి నువ్వు చేస్తే అని కల్పబుల్ హోమిసైడ్. సో నిరంజన్ గారు ఇదే వాళ్ళు ఇచ్చారు, ఆయనకి తెలుసు అని చెప్పి మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఇంకొకటి, ఇవన్నీ పక్కన పెట్టారు. అసలు ఈ జనవరి 26 ఆగస్టు 15కి ఈ తీవ్రవాదులు అక్కడక్కడ బాంబులు పెడతారని చెప్పి పోలీసులు ముందుగానే వాళ్ళ ఇంటెలిజెన్స్ అన్ని పెట్టుకొని అవును. చేస్తుంటారు. వీళ్ళ పని ఏంటి? బాంబు పేలిన తర్వాత ఆ కసబ్ గారు వచ్చి 100 మంది చంపేసిన తర్వాత రైట్, నేను కసబ్బును పట్టుకుని ఊరి తీశాను కాబట్టి నేను సూపర్ అని చెప్పుకోవడమా? లేదు, అది అసలు జరగకుండా చూడాలి. సో ఇప్పుడు ఏం చేశారు పోలీసులు? జరిగిపోయిన తర్వాత రైట్, దీనికి కారణం ఎవడో వాడిని పట్టుకుంటున్నాం అని చెప్తారు. కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఇందాక మనోడు అడిగాడు, అదే పాయింట్. మీకు అంత తెలిసినప్పుడు, ఇది అందుకే డినై చేసినప్పుడు లోపలికి ఎలా వెళ్ళిచ్చారు, ఎలా కూర్చొని ఇచ్చారు, అసలు ఈవెంట్ ఎలా జరగనిచ్చాడు? అస్సలు ఫస్ట్ పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయకపోగా విఫలమైన తర్వాత ఎందుకు విఫలమైందని పోస్ట్ మార్టం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు గేట్ దగ్గర తరిమేయాలి. బికాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ డినైడ్, యువర్ పర్మిషన్ వాజ్ డినైడ్, నాట్ యాక్సెప్టెడ్. ఓకే. 4th మీరు రావద్దు అని మా దగ్గర ఉంది, మేము ఆల్రెడీ పంపాం లెటర్. అయినా సరే ఆయన వచ్చాడు అనేది ఇప్పుడు అభియోగం. ఆయన వచ్చినప్పుడు పోలీసులు ఎవరు లేకుండా ఆయన లోపలికి వెళ్తే ఇట్స్ ఓకే, తను నేరం చేశాడు. మీకు పద్మావత్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, అది గుర్తుందా? Yes. Yes. దాని మీద పెద్ద కేసు అయింది. కర్ణిసేన కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి? వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేసుకుంటారు, అది వాళ్ళ హక్కు. ప్రొటెక్షన్ ఇవ్వడం మీ బాధ్యత పోలీసుగా. అది తీర్పు, అది సుప్రీంకోర్టు తీర్పు. ఓకే. సో ఈయన అక్కడికి రావడం చేయడం అని కాదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అనేది పోలీసు పని. అయిపోయిన తర్వాత సరే ఇది ఎవరు చేశారు ఏంటి అనేది కాదు, ప్రాణం అయితే నువ్వు తెచ్చివ్వలేవు కదా. అవును. ఇప్పుడు అక్కడ చిన్న విషయం కాదు, ఏదో సడన్ గా అల్లు అర్జున్ ఏదో అవుట్ ఆఫ్ దాని ఫ్లాష్ మాబ్ లాగా బయటకు వచ్చా. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసు, అక్కడ ఉన్నాడని తెలుసు, ఇక్కడ ఉన్నాడని తెలుసు, అన్నీ తెలుసు, అంత హడావుడు నడుస్తుంది తెలుసు. అసలు పుష్ప 2 రిలీజ్ అవుతుందంటేనే చాలా పెద్ద హడావుడు నడుస్తుంది. ఇంత తెలిసి అక్కడ అదే సంజయ్ థియేటర్లో ప్రతిసారి ప్రతి హీరో వచ్చి చూస్తారు, అది అందరికీ తెలిసిన విషయం. అది పైపెచ్చి ఈయన ప్రతి సినిమాను అక్కడ చూస్తానని చెప్తున్నాడు. ఈయనే కాదు, ఓకే. సుధీర్ బాబు, మహేష్ బాబు చాలా మంది అక్కడికి వచ్చి అదొక ఆనవాయితీలాగా చూస్తుంటారు సంజయ్ థియేటర్ అనేది. అది అసలు నీకు ప్రాబ్లం అనుకుంటే అక్కడ రానివ్వకుండా ఆపడం అనేది, మనిషి చచ్చిపోయేంత వరకు నువ్వు ఏం చేసావు? ఓకే. ఆయనే చంపేశాడు అని చెప్పి ఇప్పుడు కేసు పెడుతున్నావు. దానివల్ల ఇప్పుడు పోలీసుల ఇది లేదా, దీంట్లో వైఫల్యం లేదా?